షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలో బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. ఈ దినమంతా ఆ పరమ తండ్రి కృప, కాపుదల, భద్రత మీకు, మీ బిడ్డలకు, మీ వంశమునకు ఆయన సన్నిధి నుంచి కలుగునుగాక. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము. ఎలోహిం బిడ్డలారా, ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. పరలోకపు తండ్రి స్వయముగా అబ్రాహాముతో మాట్లాడుతూ ఈ 17వ అధ్యాయం వరకు కూడా అబ్రాహాము పేరు అబ్రాహామే. ఇక్కడ చెప్తున్నాడు 99 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రాహాముతో, అబ్రాహాము, ఇదిగో నీవు నిందారహితుడవై నువ్వు జీవించినట్లయితే నీకు నాకు మధ్య నా నిబంధన స్థిరపరుస్తున్నాను. ఆ నిబంధన ఏంటి? మనందరికీ తెలుసు, అది సున్నతి అనే నిబంధన. ఇక నుంచి ఇప్పటి నుంచి నువ్వు ఏంటి? అబ్రాహాము కాదు నీ పేరు, అబ్రహాము. అబ్రహాం అంటే ఒక ఇంటికి యజమానుడు అని అర్థము. కానీ అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి. అదేవిధంగా తన భార్య అయిన పేరు షారా పేరు కూడా అప్పటి వరకు ఈ 17వ అధ్యాయం వరకు షారై అనగా ఒక ఇంటికి యజమానురాలు, లేక ఒక భర్తకు రాకుమార్తె లాంటిది. కానీ షారా అనగా అనేక మంది రాజులు నీ నుంచి వచ్చెదరు. సో చూడండి, అబ్రహాం గారినేమో అనేక జనములకు తండ్రిగా నిన్ను ఆశీర్వదిస్తానని, షారమ్మనేమో నిన్ను అనేక మంది రాజులు నీతో వచ్చేదరని, అనగా ఆమె గర్భంలో నుంచి దావీదు, మరి సొలొమోను, సౌలు రాజు వీరందరూ వస్తారని పరలోకపు తండ్రి ఇస్సాకు కలగకమునుపే ఆమెకు వాగ్దానం ఇస్తున్నాడు. సో అనేక జనములకు తండ్రి అయినట్లుగా అబ్రహామును ఆశీర్వదించాడు. ఎందుకనగా ఆయన అప్పటి వరకు నిందారహితుడిగా జీవిస్తున్నాడు. ఇక నుంచి కూడా నువ్వు ఇంకా ఇలానే నిందారహితుడిగా నీవు జీవించినట్లయితే నిన్ను అనేక జనములకు తండ్రి ఉన్నట్లుగా నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఆ ఆశీర్వాదం కాబట్టే మనము కూడా విశ్వాసము ద్వారా అబ్రహాము పిల్లలమవుతున్నాము, అబ్రహాము సంతానం అవుతున్నాము. లాజరు, చనిపోయిన లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి కొనిపోబడ్డాడు. మరి మనము కూడా ఆ అబ్రహాము గారి యొక్క అడుగుజాడల్లో మనం నడిచినట్టయితే మనము కూడా అబ్రహాము గారి వలె వర్ధిల్ల చేయబడతాము, ఆశీర్వదించబడతాము. ఆ విధంగా పరమ తండ్రి దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన తండ్రి, అవును నాయన, నీ నిబంధనను అబ్రహాముతో స్థిరపరిచి అబ్రహాముగా మార్చి, షారైని షారాగా మార్చి అనేక జనములకు తండ్రి ఉన్నట్లుగా మీరు ఆశీర్వదించారు. అదేవిధంగా మమ్మల్ని కూడా అబ్రహాము గారి తరములో ఆశీర్వదించమని నజరేయుడైన యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.